హలో! ఈరోజు మనము కస్కస్ ఫ్రై చేసుకుందాం. కస్కస్ ఏందా అనుకుంటున్నారా? ఏం లేదు దొండకాయ. ముందుగా దొండకాయలని సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఇంత సన్నగా కట్ చేయాలంటే మనకు గావాల్సింది ఓపిక, ఇంకొకటి చేయాలనే ఇంట్రెస్ట్ అన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ ఏసుకొని దొండకాయని మగ్గించుకుందాము. ఇది నేను ఫస్ట్ దొండకాయలు ఫ్రై చేస్తున్నాను. తర్వాతకి కర్రీ చేస్తానన్నమాట. ఇది చాలా ఈజీగా ఉంటది అండ్ టేస్టీగా గూడా ఉంటది. వామ్మో! దొండకాయ కూరనా అనేవాళ్ళు గూడా అంత ఇష్టంగా తింటారన్నమాట. ట్రై చేయండి. బాగా మొత్తం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 70-80% చేస్తే సరిపోతది. మంచిగా కలుపుకొని మూత పెట్టేసేద్దాము. అలా మధ్య మధ్యలో తీస్తూ ఉండాలనమాట. కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దొండకాయ మంచిగా రెడీ అయిపోయింది, మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వీడిని ఒక బౌల్‌లోకి తీసుకుందాం మనము. సేమ్ అదే కడాయి తీసుకుందాం. అందులో మళ్ళీ ఆయిల్ ఏసుకుందాం. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత, ఇప్పుడు అందులోనే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఒకసారి మంచిగా కలుపుతాము. ఒక 30-40 సెకండ్స్. తర్వాతకి దంచుకున్న వెల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కలుపుకుందాం బాగా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎయట్లేదు. ఓన్లీ దంచుకున్న వెల్లిపాయ ఎస్తున్నా. అసలు కలుపుతుంటే మంచి స్మెల్ ఒస్తదనమాట. నాకైతే ఎల్లిపాయలు చాలా ఇష్టము. నేను చాలా ఎస్తాను. మంచిగా ఫ్రై అయినంక పసుపు, కారము, ధనియాల పొడి, కొంచెం వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి ఏసుకోండి. కొంచెమే ఎక్కువ అవసరం లేదు. దీంతోనే టేస్ట్ ఒస్తది. తర్వాతకి రుచికి తగినంత ఉప్పేద్దాము. మళ్ళీ తర్వాతకి కొబ్బరి పొడి. ఇవన్నీ ఏసి మంచిగా కలుపుదాము. మంచిగా ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు కలపండి మంచిగా. ఒక 1 మినిట్ అలా వదిలేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఏసేద్దాం ఇప్పుడు. ఏసిన తర్వాత బాగా కలుపుకోండి. మంచిగా ఆ మిక్స్చర్ అంతా దొండకాయలకు పట్టాలనమాట. ఇప్పుడు మూత పెట్టేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఉంచండి. మళ్ళీ తర్వాతకి 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకోండి. కర్రీ మంచిగా స్మెల్ ఒస్తుంటది. ఎల్లిపాయలు అవన్నీ ఏసాం గదా! మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన ఇంకో 2 మినిట్స్ అలానే ఉంచుదాము. అసలే దొండకాయ తినబుద్ధి కాదురా అంటే కొంతమంది కట్ చేస్తారు. ఇంతింత బండగా సరిగ్గా ఉడకనివ్వరు. ఇంకా తినలేదు మా ఇంట్లో దొండకాయ కూర వండితే అని కంప్లెయింట్లు మళ్ళీ. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాం. మన కర్రీ ఆల్‌మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడేం చేద్దాం కొంచెము గరం మసాలా యాడ్ చేద్దాము. ఇంకా లాస్ట్‌లో ఏం యాడ్ చేస్తున్నామో మీ అందరికి తెలుసు కదా! యెస్, మీరు గెస్ చేసింది కరెక్ట్. నా ఫేవరెట్ కొత్తిమీర. దీనికి సాంబార్, రసం, చారు ఏం అవసరం లేదు. ఉట్టిదే అన్నంతో తినేయొచ్చు. అంత బావుంటది. ఇంక మూత పెట్టేసి 1 మినిట్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మీరు చపాతీలోకి గూడా తినొచ్చు. బావుంటది. కొన్ని కూరగాయలు ఎవ్వరు వండినా తినను. మా మమ్మీ వండినా గూడా తినను. అందులో దొండకాయ ఒకటి. ఎప్పుడైనా మా మమ్మీని వండొచ్చు కదా! అంటే, "నేను చేస్తే నువ్వు తినవు గదా! నువ్వే వండుకో" అంటారు. ఎంతైనా మనం చేసిన వంట అవతల వాళ్ళు మెచ్చుకుంటే మనకదో తృప్తి.